చాలా సంతోషకరం. The purpose of this particular rally is to create awareness among the youngsters, especially the youth who of late are indulging in practices including consumption of alcohol, drugs. వీటిని అన్నీ కూడా పూర్తిగా మనము నిషేధించాల్సిన అవసరం ఉంది. మనకి దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు అర్థం కాదు. వన్స్ వి గెట్ ఇన్వాల్వ్ విత్ డ్రగ్స్, వి గెట్ అడిక్టెడ్ టు డ్రగ్స్. మళ్ళీ ఆ డ్రగ్స్ లేకుండా మనం బతకలేము అనే పరిస్థితికి మనము వెళ్ళిపోతాము. దానివల్ల మానసికంగా ఆరోగ్యంగా చాలా ఇబ్బంది గురి అవుతాము. మీరు మాత్రం కాకుండా మీ ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బంది గురి అయ్యే పరిస్థితి మనము చాలా కేసెస్లో చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న ఏ ఒక్క యువత కూడా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరు కూడా మీ క్యాంపస్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా డ్రగ్కి దూరంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు మీ టీచర్స్ దృష్టికి తీసుకురావడం, లేకపోతే ఈగల్ సంస్థ గురించి మీకు తెలుసు 14446 నంబర్ కూడా మనము ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. 1972 నంబర్ ఈజ్ ఆల్సో దేర్. సో ఈ 3 నంబర్స్కి ఏదైనా కాల్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. ఎవరైనా మీ క్యాంపస్ పక్కన డ్రగ్స్ అమ్మితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ ఆన్ చేయాలి. మీ ఫ్రెండ్స్ లేకపోతే తెలిసిన వారు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే కూడా మీరు వారి గురించి వివరాలు తెలియజేయాలి. ఇప్పుడు ఒకటి నేను స్టూడెంట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అదర్స్ ఎవరైనా ఉంటే దీనికి డ్రగ్స్ బారిన పడి ఎడిక్ట్ అయి ఉంటే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడం. 2 అవేర్నెస్ క్రియేషన్. డ్రగ్స్ వల్ల ఉన్న చెడు ఏముందో దాని గురించి ఒక 10 రోజుల నుంచి కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము. దానిలో భాగంగానే ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అది కూడా కండక్ట్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అలానే థర్డ్ పార్ట్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్. ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ సేల్కి పాల్పడుతున్నారో ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ వాళ్ళందరి మీద స్ట్రిక్ట్గా ఉంటాము అని చెప్పడం దీనిలో 3వ భాగం. ఇప్పుడు కలెక్టర్ సార్ ఏదైతే చెప్పారో ఎవరైనా యువత దీనికి తెలియక దాని బారిన పడితే ఖచ్చితంగా వాళ్ళని మొదటి స్టేజ్లోనే నేరస్తులుగా ట్రీట్ చేయకుండా వాళ్ళని రీహాబిలిటేట్ చేసి మెయిన్ స్ట్రీమ్ చేసి ఆ డీ అడిక్షన్ సెంటర్లో పెట్టి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ ఆర్ సేల్కి పాల్పడుతుంటే వాళ్ళని క్రిమినల్స్ లాగా ట్రీట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఒక చిన్న విషయం మిమ్మల్ని అందరినీ పిలిచి రిపీటెడ్గా ఇంక్లూడ్ చేయడానికి ఈ ప్రోగ్రాంలో రీజన్ ఏంటంటే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. మీరందరూ ఎలా టర్న్అవుట్ అయ్యారు అనేది ఇట్ ఇంపాక్ట్ సొసైటీ ఎట్ లార్జ్ లేటర్ ఆన్. సో ఈ అవేర్నెస్ కూడా మీరు మీకు తెలిసిన వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకి అందరికీ చెప్తే ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఇంపాక్ట్. దాంతోపాటు పోలీస్ ఒక 1000 మందే ఉంటారు జిల్లాలో, బట్ స్టూడెంట్స్ తీసుకుంటే లక్షల్లో ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్, ఎక్కడన్నా ఈ నేరం జరుగుతుంటే ఎవరైనా డ్రగ్స్ సేల్కి పాల్పడుతుంటే డిస్ట్రిబ్యూషన్కి పాల్పడుతుంటే మీరు చూసి కనుక రిపోర్ట్ చేస్తే ఒక హెల్ప్ లైన్ నంబర్ చెప్పడం జరిగింది 1972 అని. మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. సో దయచేసి ఎక్కడైనా మీరు అది చూస్తే బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. రీసెంట్గా ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఆల్సో వెన్ యూ విజిటెడ్ కాకినాడ సార్ వాజ్ సేయింగ్ మనం సిటిజన్స్గా కొంత బాధ్యత తీసుకుంటే సిస్టమ్స్ ఇంకా బాగా పనిచేస్తాయని. సో దయచేసి మీరందరూ ఆ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఈ అడాలసెన్స్లో ఇప్పుడే యూత్లో కొంచెం డబ్బులు చేతిలోకి రాగానే ఇదేదో అడ్వెంచర్ లాగా ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేద్దాం అనుకుంటే సస్టైన్డ్ యూజ్ అయితే ఆరోగ్యం చెడిపోతుంది. బట్ 4-5 సార్లు వాడి పోలీస్కి దొరికితే కూడా కెరియర్ ఖచ్చితంగా చెడిపోతుంది. దిస్ యాక్ట్ ఈస్ సో స్ట్రింజెంట్. యూ విల్ నాట్ బి ఎంప్లాయిడ్ ఎయిదర్ ఇన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. ఒక్కసారి ఈ కేసులో కనుక ఇరుక్కుంటే. అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యంగా ఉండి సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి
మనమందరం కలిసి మన కాకినాడ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం.